సో మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అభిమానిస్తారు అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ ఈరోజు ప్రజలు అనునిత్యం అక్కడ ఓ మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజల్ని అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా, వాళ్ళకి ఎలాంటి నిర్మాణాలు చూపించకుండా ఈరోజు కూల్చివేతలు చేయడం వల్ల అనేక మంది రోడ్ల మీద పడతా ఉన్నామని చెప్పేసి ప్రజలంతా మొత్తుకుంటా ఉన్నారు. ఇప్పుడు మూసి ప్రక్షాళన మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు, మా మంత్రివర్యులు వీరంతా కూడా. ఈ ప్రక్షాళన వల్ల మూసి ఏమంటున్న ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకే మంచి జరుగుతుంది. ఏదైతే ఎంక్రోచ్ అయ్యి లోపలికి జరిగి మూసిని మేము కబ్జా చేస్తామో, కబ్జా చేసిన వాళ్ళని మాత్రం మేము అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వము ఆ మూసి కాలో ఎమ్మటి ఏదైతే కెనాల్ ఎమ్మటి ఉన్న భూములను మొత్తం అమ్మి ఆస్తి చేసుకొని ఈరోజు ప్రజలని మభ్యపెట్టి ఆ భూములను అమ్మింది వాళ్ళే. ఎవరైతే ఇప్పుడు మేము ఏదైతే అక్కడి నుంచి డబుల్ బెడ్రూమ్లకి అకామిడేట్ చేస్తూ ఉన్నాం, మొన్న కూడా మీడియాలో కూడా ఫస్ట్ ఒక 2-3 రోజులు విష ప్రచారం చేశారు. ఈ మూసి ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు అనేసి అది చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ప్రజలే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతాప్ సింగారంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి మాకు మంచిగా అకామిడేట్ చేసారు, మా భవిష్యత్తులో కూడా మాకు మంచిగా ఉంటుంది దానివల్ల అనేసి ప్రజలే చెప్తా ఉన్నారు. మీరు కూడా చూస్తూ ఉన్నారు. సో ప్రతాప సింగారం టాపిక్ వచ్చింది కనుక అడుగుతా ఉన్నాం. ప్రతాప సింగారంలో గత ప్రభుత్వ హయాంలో ప్రతాప సింగారం కావచ్చు, లేదంటే ఇక్కడ పర్వతాపూర్లో కావచ్చు, డబుల్ బెడ్రూమ్లో ఇండ్ల నిర్మాణాలు జరిగినాయి. కానీ స్థానిక కార్పొరేటర్లు అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచుల చేతుల మీద చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అమ్మారు. వాస్తవమేనా? వాస్తవం 100%. ఇప్పుడు కూడా మేమేం చేస్తూ ఉన్నాం, ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, నిజమైన లబ్ధిదారులు నిరుపేదలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి మేము చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే మూసిలో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అక్కడ అకామిడేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గతంలో జరిగినట్టు మళ్ళీ కూడా రిపీట్ కాకుండా, ఎక్కడైతే దాచుకున్నారో అలా కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ఆలోచనతోటి ముందు చూపుతోటి పోతూ ఉన్నదని తెలియజేస్తుంది.